పహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోతోంది. పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకోవాలన్నటువంటి కసితో సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే త్రివిధ దళాలకు కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చింది. తాజాగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతి దాడికి దిగితే అంతకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కేంద్ర ఆదేశాలతో రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. సమీక్షలో సివిల్ డిఫెన్స్ డీజీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆదేశించింది. బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోటా, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా జిల్లాలున్నాయి. ఇక రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలున్నాయి. మూడో జాబితాలో 45 జిల్లాలున్నాయి. ఇక పాకిస్తాన్తో సరిహద్దున్నటువంటి రాష్ట్రాలు గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక సూచనలు జారీ చేసింది కేంద్ర సర్కార్. పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనేటువంటి అంచనాలతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ఒకవేళ ప్రతి దాడికి దిగితే అంతకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఎయిర్ రైడ్ హెచ్చరిక, సరైన్ల గురించి అలాగే ప్రతికూల పరిస్థితుల్లో పౌరులకు వారు ఎలా కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం, బంకర్లు, ట్రెంచ్లను శుభ్రం చేసుకునే సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ ఉంటాయి. అంతేకాకుండా క్రాష్ బ్లాక్అవుట్స్, కీలకమైనటువంటి ప్లాంట్లు అలాగే ఇన్స్టలేషన్ల వద్ద కూడా ముందస్తుగా శత్రువులకు దొరకకుండా జాగ్రత్త పడడం, అత్యవసర సమయంలో మనుషులను తరలించే ప్రణాళికల గురించి ఈ డ్రిల్స్ ఉండబోతున్నాయి. ఇక హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాలు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాయి. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నోటం జారీ చేసింది భారత్. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా రాజస్థాన్, పాక్ సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా విమాన పైలట్లను అప్రమత్తం చేసింది. రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచే మాక్ డ్రిల్స్ పై సన్నాహకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం మాక్ డ్రిల్స్ నిర్వహించారు. యూపీలోని లక్నో, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. యుద్ధం వస్తే ఏం చేయాలి అనే దానిపై జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఒక స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. దాడులు జరుగుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలా దాక్కోవాలి అనేటువంటి అంశాలను కూడా వివరించి ప్రాక్టికల్ గా చూపించారు టీచర్లు.